వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులైనటువంటి బొత్స సత్యనారాయణకి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి బొత్స సత్యనారాయణకి భారీ షాక్ ఇచ్చారని, శాసన మండలిలో ఆయన స్థానాన్ని వేరే వారికి ఇచ్చేందుకు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు సన్నాహాలు సిద్ధం చేస్తున్నారు అన్నట్లుగా కొన్ని వార్తలు వస్తున్నటువంటి క్రమంలో ఈ వార్తల్లో వాస్తవం ఉందా లేదనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ అయినటువంటి ఉప్పాల లక్ష్మణ్ గారికి వారితో పాటు. సార్ నమస్తే సార్. నమస్తే. సార్, బొత్స సత్యనారాయణ గారికి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన తర్వాత ఆయనకి కాస్త రెస్ట్ ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి బొత్స సత్యనారాయణకి శాసన మండలిలో ఉన్నటువంటి ఆ స్థానాన్ని తీసేసి వేరే వారికి అప్పచెప్పాలనేటువంటి ప్రయత్నం జరుగుతుందనేటువంటి ప్రచారం జరుగుతోంది. దీని మీద మీ విశ్లేషణ ఏంటి సార్? ఇప్పుడు బొత్స సత్యనారాయణ సీనియర్ మోస్ట్ మంత్రి పదవిలో చేసినటువంటి వ్యక్తి, అన్నిటి మించి కాపు సామాజిక వర్గం. ఇక్కడ కాపు సామాజిక వర్గం వాళ్ళని వైఎస్ఆర్సీపీ నిర్లక్ష్యం చేస్తున్నదని మొదటి నుంచి కూడా ఆరోపణలు. అది కేవలం సామాజిక వర్గాన్ని ప్రోత్సహిస్తూ ఉంటుంది, మిగతా సామాజిక వర్గాల్ని ఊరికే వాడుకొని వదిలేస్తుంది అనే ఆరోపణలు. అయితే బొత్స సత్యనారాయణ ఏంటంటే చూసాం కదా, మండలిలో ఆయన మాటల తీరు కానీ, ఆయన అటాక్ చేయడం కానీ ప్రభుత్వం మీద. సరే, ఇప్పుడు మాట్లాడటం నాకు ఎక్కువ దొరుకుతాయి, తక్కువ దొరుకుతాయి, ఆవేశపడుతుంటారు, అవి సహజం. ఏ రాజకీయ పార్టీ వాళ్ళు చేసిన పని కాదని వంటలు కానీ కొన్ని సందర్భాలు కూడా వస్తాయి. కాకపోతే సీనియర్ మోస్ట్ మరి ఇప్పుడు ఆయనకు ఆరోగ్యం బాగలేదు అంటే, మరి ఆయన ఏదైనా నాకు ఆరోగ్యం బాగలేదు, ఇక నేను ఫైట్ చేయలేను, మీరు ఎవరన్నా వేయాలని సూచిస్తే తప్ప, లేకపోతే ఆయన తొలగించాల్సిన అవసరం ఎందుకు? ఏంటి ఏమవసరం ఉంది? సో బ్రెయిన్ స్ట్రోక్ అన్నది నరాలు హీనత ఉన్నప్పుడు బ్లడ్ క్లాట్ అవుతుంది. సో అది మళ్ళీ దాని ఆపరేషన్ అవసరం ఉంటుంది, మెడిసిన్స్ పోయే పరిస్థితి కూడా ఉంటది. చిన్నగా ఉంటే మెడిసిన్స్ తోనే పోతుంది. ఇప్పుడు ఆయన రికవరీ అయిపోయి ఆయన ఇంట్లో కూర్చున్నాడు. హైదరాబాద్ మనం చూస్తున్నాము, అనేక వెళ్ళి ఆయన కలుస్తున్నారు. కాకపోతే ఏంటంటే ఒక సిగ్నల్ రాంగ్ సిగ్నల్ అవుతుంది. ఒకవేళ ఆయనతో తప్పిస్తే అదే కాపు సామాజిక వర్గాన్ని దూరం పెడతా జగన్మోహన్ రెడ్డి. సో దానికి యాక్షన్ చేస్తాడు, భయపడతాడు కూడా అనుకుంటున్నాను నేనైతే. దూరం పెట్టకపోవచ్చు అనుకుంటున్నాను. మండలి పక్షంగా ఉంటుడు సత్యనారాయణ గారు. ఆయన విధంగా మళ్ళీ పక్ష నాయకుడిగా దొరకాలి కదా, ఎవరు చేయగలుగుతారు? ఎమ్మెల్సీలలో చాలా మంది ఏదో నామకాస్తి ఉన్నారు తెలుస్తున్నది తప్ప, కాస్త నాలెడ్జ్ ఉన్నవాడు, సీనియర్ మోస్ట్ గట్టిగా మాట్లాడేటువంటి శక్తి ఉన్నవాడు అతనే. కాకపోతే ఏంటంటే జగన్మోహన్ రెడ్డి తప్పించి వరదు కళ్యాణికి ఆ స్థానాన్ని ఇవ్వబోతున్నారు అనేటువంటి ప్రచారం జరుగుతోంది సార్. దీని మీద ఏమంటారు? వద్దుకున్న తర్వాత ఎవరిని ఇవ్వచ్చు, పెద్ద విషయం కాదు. తను ఎవరికి నచ్చితే వాళ్ళకి ఇవ్వచ్చు. అంటే సామాజిక వర్గాలను కూడా చూసుకోవాలి కదా, చూసుకుంటాడా లేదా అని కూడా తెలుసుకోవాలి. కాకపోతే ఏంటంటే తప్పించడం కరెక్ట్ అయితే కాదు. ఇక్కడ ఆవేశంగా మాట్లాడకపోయినా, సబ్జెక్టు కూల్గా మాట్లాడినా కూడా అట్లాంటి మాట్లాడే వాళ్ళు కావాలి కదా. ఎవరున్నారు గట్టిగా? ఇప్పుడు గట్టిగా అంటే అరవడం అని కాదు, సబ్జెక్టు నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకున్నటువంటి వ్యక్తులు ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే విధంగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రశ్నిస్తారు, వాటి వివరాలు మాట్లాడతారు. అట్లాంటిది కావాలి కదా. మరి నేనైతే అంత సులభంగా ఆయన మారుస్తారని అనుకోవటం లేదు. ఒకవేళ మార్చినా మళ్ళీ అదే సామాజిక వాళ్ళకి అవకాశం ఇస్తే అది కొంచెం చెప్పుకోవడానికి వీలు ఉంటుంది. ఇప్పుడు మీరు చెప్పే ఆమె నాకు తెలియదు, ఆమె ఏ సామాజిక వర్గం. ఓకే. సో ఆవిడతో పాటుగా చాలా మంది కూడా ఆ స్థానం కోసం వైసీపీకి చెందినటువంటి ఎమ్మెల్సీలు పోటీ పడుతున్నట్లుగా వస్తుంది సార్ సమాచారం. పోటీ పడచ్చు, ఆయన ఆరోగ్యం బాగాలేదు కాబట్టి ఇవ్వండి. ఏం పోటీ పడారంటే మండలి పక్ష నేతగా ఉన్నప్పుడు ఏంటంటే క్యాబినెట్ ర్యాంక్ వస్తుంది. అవును, క్యాబినెట్ ర్యాంక్ వస్తే ప్రోటోకాల్స్ వస్తాయి. సో ఆశపడ్డా మామూలుగా ఎమ్మెల్యే ఉండేదానికంటే క్యాబినెట్ ర్యాంక్ వస్తే దాని కథే వేరు ఉంటది కదా, ఆ హోదా వేరు, ఆ ప్రోటోకాల్ వేరు, దాన్ని అనుభవించాలని అనుకుంటారు కదా. ఒకటి ఉంటది, ఇంకొకటి ఏముంటది. ఆయనకు ఆరోగ్యం, ఒకవేళ ఆరోగ్యం బాగుపడి తనకు ఇబ్బంది లేదు, నేను ఉండగలుగుతానని చెప్పినా కూడా
ఆయనకు ఆరోగ్యం బాగాలేదు కదా, మారండి మమ్మల్ని పెట్టండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒత్తిడి చేసే అవకాశం కూడా ఉంది. ఇప్పటికే ఒత్తిడి స్టార్ట్ అయింటదని నేను అనుకుంటాను. బొత్స సత్యనారాయణ ఆరోగ్య పరిస్థితుల కారణంగా ఆయన రాజకీయాల నుంచి రిటైర్మెంట్ తీసుకోబోతున్నారు. ఆయనే స్వచ్ఛందంగా ఆ నిర్ణయం తీసుకున్నారు అనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి సార్. ఏంటి ఆ దశగా కూడా అడుగులు పడొచ్చు అంటారా? అంటే ఒకటి ఏంటంటే ఇప్పుడు ఆ కుటుంబ సభ్యులు మీద ఆధారపడి ఉంటారు. ఇప్పుడు కుటుంబం, భార్య, పిల్లలు తండ్రికి అలా అయినప్పుడు ఇంకా ఏమైనా ఇబ్బందికర పరిస్థితులు వస్తాయేమో. కాబట్టి ఎందుకు నీకు రాజకీయాలు, వద్దు మానేసేయి అని కూడా సలహా కూడా ఇస్తారు. కుటుంబ సభ్యులు ఎవరు కూడా కోరుకుంటారు. ఏం రాజకీయాలకు పోతే నువ్వు ఎమ్మెల్యే అయ్యావు, మంత్రి అయ్యావు. ఫ్యామిలీ ఒత్తిడి ఉన్నప్పుడు ఆయన మరి ఒక్కోసారి మనం ఇంటి కుటుంబ సభ్యులు కూడా తలొగ్గాల్సిన పరిస్థితి వస్తది. చెప్పలేము. తప్పుకున్నా కూడా తప్పుకోవచ్చు. ఆ ఫ్యామిలీని కాదనలేక. మళ్ళీ అలాంటి ఒత్తిడి ఏమైనా ఉందేమో. ఉన్నప్పుడు కూడా ఆయన మరి తప్పుకునే అవకాశం ఉంటది. ఎందుకు ప్రశాంతంగా ఉండొచ్చు అనేటువంటి ఉద్దేశ్యం కూడా ఉంటది. చూడాలి. అది అది ఎలాంటి పరిణామాలకు దారి తీస్తది అది. ఆయన ఆయన కుటుంబ ఒత్తిడి ఉందా? లేదా ఆయన కూడా స్ట్రెస్ ఫీల్ అయిపోయి వద్దనుకుంటాడా? ఇతరులకు అవకాశం ఇమ్మని చెప్తాడా? ఇంకా ఆయనేం చెప్పినట్టు లేదు. అందరూ ఎళ్లి కలుస్తున్నారు గానీ ఆయన్ను. మరి ఆయన వ్యక్తిగతంగా ఎవరికేం చెప్తున్నారో మనకైతే బయటికి సమాచారం రాలేదు. ఓకే సార్. థాంక్ యూ సో మచ్. ఓకే.